జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఇదే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ మిథున రాశికి వెళ్లి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే కర్కాటక రాశిలో వక్రించడం నవంబర్ 11వ తేదీ బిగిన్ అయితే 2026 మార్చి 11వ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే 14వ తేదీ. అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి. అలాంటిది గురువు గారు ఈ 2025 సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా 30 డిగ్రీలని కేవలం 5 మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్ కి రావడము, కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము, అక్కడ ఒక 20 డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు. గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో, గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ అతిచార సంచారం అనేది 2033 వరకు ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే గురువు గారు 5 మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఒక 20-25 డేస్ ఉండి మళ్ళీ వక్రించడము, మళ్ళా 25 డేస్ తర్వాత వక్రిస్తూ వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటిది 2033 వరకు ఉంటుంది. సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ. అలానే చాలా రాశుల వాళ్ళు చాలా మంది మా రాశి అని అంటూ ఉంటారు. గురు బలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గురువు గారు వక్రిస్తున్నారు. సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ వక్రించడం అనేది అంతగా మంచిది కాదు. అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువ శాతం ఉంటుంది. రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు, వక్రించడము, వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు, పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకే ఫలితాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి, లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు. ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్తాం. ఈ వక్రించిన గురు సంచారం వలన మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి 2025 మే 14వ తేదీ 6వ స్థానమైన మిథున రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేశారు. ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే 6వ స్థానంలోకి గురువు గారు వచ్చినప్పుడు ఈ సోదరుల మధ్య విభేదాలు కావచ్చు, అలానే మీ కమ్యూనికేషన్ విషయంలో అంటే ఒక పనిని ఎక్కువ సార్లు చేయాలి, అలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు. ఒక పని కోసము ఎక్కువ సార్లు ప్రయాణం చేయాలి, ఎక్కువ సార్లు దానికోసం ప్రయత్నం చేయవలసిన ప్రమేయం మీరు చూసుకుంటూ వచ్చారు. అలానే ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఇబ్బందులు కావచ్చు, ఆ జాబ్ లో స్ట్రెస్ కావచ్చు, ఆ జాబ్ లో ఒడిదుడుకులు కావచ్చు, అలానే విశ్రాంతి లేకుండా ఉండడము, అలానే ఈ ఒక ఖర్చులు పెరగడం లాంటిది. డబ్బు తక్కువగా మీకు చేతిలో ఉంటుంది, బట్ ఖర్చులు మాత్రం ఎక్కువ చేయవలసిన ప్రమేయము, ఇలాంటి సిచ్యుయేషన్ మీరు మకర రాశి వాళ్ళు పడుతూ వస్తున్నారు. అయితే మొన్న 2025 అక్టోబర్ 18వ తేదీ ఎప్పుడైతే సప్తమ స్థానానికి ఆయన కర్కాటక రాశిలోకి అతిచార మార్గంలోకి ప్రవేశం చేశారో అప్పుడు కాస్త ఉన్న దాంట్లో కొంచెం పీస్ అనేది మీకు కనిపించడానికి ఆస్కారం కనిపించి ఉంటుంది. కొంచెం పీస్ కనిపించడము, ఆ భార్య భర్తల మధ్య కొంచెం సఖ్యత లాంటిది,
అలానే బిజినెస్ విషయంలో అంటే వ్యాపారం విషయంలో కొంచెం అభివృద్ధిదాయకంగా మీరు చూసి ఉండడం లాంటిది, అలానే ఆ ఒక భార్యాభర్తల మధ్య కలయికలు లాంటిది, లేదా మ్యారేజ్ ప్రపోజల్ ఇన్ని రోజులు మీరు ఎంత వెతికినా మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీకు వెళ్లకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉండి ఉంటుంది. అయితే ఈ సప్తమ స్థానానికి వచ్చినప్పుడు కొంచెం మ్యారేజ్ ప్రపోజల్ మీ దగ్గర వరకు రావడము, కొంచెం చూసుకోవడము, చూడ్డానికి రావడము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ రావడము, అలానే ఉన్న దాంట్లోనే కొంచెం కమ్యూనికేషన్ వైజ్ కావచ్చు, లేదా ఈ సోదరుల మధ్య ఉన్న ఇబ్బందులు కావచ్చు కొంచెం తగ్గడం లాంటిది, ఇలాంటిది కొంచెం పాజిటివ్గా అబ్బా కొంచెం పాజిటివ్గా మనకి కనిపిస్తూ ఉంది, కొంచెం పీస్ కనిపిస్తా ఉంది, కొంచెం పర్లేదు అని మీకు అనిపించేసరికే ఈ నవంబర్ 11వ తేదీ ఆయన మళ్ళీ వక్రించడం స్టార్ట్ అవుతా ఉంది. ఈ వక్రించిన గురువు ఏ ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు అది ఏ స్థానంలో వక్రించి ఉంటుందో ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేయాలి, ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ నేర్చుకోవాలి అని చూపిస్తుంది. ఈ గురువు గారు మీ మకర రాశి నుంచి సప్తమ స్థానంలో వక్రించడం వలన ఆ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ మీరు ఎక్కువ ఫోకస్ చేయడము, నా భార్య ఓకే ఏమన్నా పట్టించుకోకుండా ఉండడము, సో దాని గురించి ఎక్కువ మీకు తపన అనేది స్టార్ట్ అవుతుంది. అలానే ఈ ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో మళ్ళీ ఆర్థిక విషయాలలో మీరు పెట్టుబడి పెట్టవలసిన ప్రమేయం రావడం లాంటిది, అలానే జర్నీస్ చేయవలసిన ప్రమేయం కావచ్చు, లేదా ఇక్కడ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మిస్కమ్యూనికేషన్ అవ్వడానికి కూడా ఇక్కడ హై ఛాన్సెస్ అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే ఈ ఒక సప్తమ స్థానంలో గురువు వక్రిస్తూ ఆయన మళ్ళీ వెనక్కి 6వ స్థానంలోకి వెళ్తున్నారు డిసెంబర్ 5వ తేదీ నుంచి. ఎప్పుడైతే డిసెంబర్ 5వ తేదీ ఆయన వక్రించడం 6వ స్థానంలో మొదలవుతుందో మళ్ళీ అక్కడ కొన్ని వివాదాలు, కొన్ని ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, కొన్ని ఆర్థిక విషయాల ఇబ్బందులు, ఖర్చులు పెరగడం లాంటిది, అలానే సోదరుల మధ్య కొన్ని ఇబ్బందులు లాంటిది, అలానే కొంచెం ఈ కోర్టు విషయాల్లో గనక ఎవరైనా ఉన్నట్లు కనుకైతే అక్కడ కొంచెం సక్సెస్ అవడానికి కొంతమందికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మకర రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ కూడా ఒకే ఫలితాలు కావండి. కొంతమందికి ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో గురువు గారు వక్రించి ఉంటే ఇప్పుడు కూడా 6వ స్థానంలో వక్రించడం అనేది ఇది కొంచెం పాజిటివ్ గా ఉండే ఆస్కారాలు ఉంటుంది. ఈ కోర్టు కేసెస్, వివాదాలు వాటి నుంచి బయటపడే ఆస్కారాలు లాంటిది కూడా మీకు కనిపించడానికి ఉంటుంది. అలానే ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే నిద్రాహీనత కావచ్చు, నిద్రాభంగం కావచ్చు, ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అంటే జస్ట్ అక్టోబర్ 18వ తేదీ కొద్ది రోజుల పాటే ఆయన సప్తమానికి వచ్చి ఒక 25 రోజులు మాత్రమే అతిచార మార్గంలో సప్తమ స్థానంలోకి వచ్చి కొంచెం రిలీఫ్ ఇచ్చాడు. ఇచ్చినట్టే ఇచ్చి కొంచెం పర్లేదు అనేసరికి ఆల్రెడీ మళ్ళీ వక్రిస్తున్నారు. సో వక్రించడం వలన కొంచెం ఎక్కువ మీరు మళ్ళీ బిజినెస్ మీద కావచ్చు, ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్స్ అంటే భార్య లేదా భర్త మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టవలసిన ప్రమేయం లాంటిది. ఈ ఒక ఈ ముఖ్యంగా సోదరుల మధ్య ఆ విషయంలో కూడా ఎక్కువ సార్లు మీరు ఆలోచించాలి, లేదంటే అక్కడ ఫోకస్ ఎక్కువ మీకు పెట్టే ఆస్కారాలు, అలా మిమ్మల్ని ముందుకు తీసుకునే వెళ్లే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ వక్రించిన గురువు వలన కొంచెం అంతగా పాజిటివ్ అని చెప్పడానికి ఉండదండి, కొంచెం నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ శనగలతో చేసిన గుగ్గులని ఎద్దులకి పెట్టడం లాంటిది, అలానే శ్రీపాద, శ్రీవల్లభ, దివ్య చరితామృత లాంటిది చదువుకోవడం, లేదు అంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం లాంటిది లేదా వినడం లాంటిది చేస్తే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.